గార్లిక్ పుదీనా పోహా. గార్లిక్ పుదీనా పోహా, ఓకే, మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో ఫ్లేవర్డ్ కాంబినేషన్. సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది రెగ్యులర్ రెసిపీస్కి అలవాటు పడిపోతున్నారు. సో ఇటువంటి కాంబినేషన్స్ ఇస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ అవుతాయి, అలాగే కొద్దిగా ఎనర్జీ అనేది కూడా పుట్ ఆన్ అవుతుంది అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. పోహా అంటే చాలా మందికి ఈజియెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్లో కూడా ఆకలేస్తే చాలా మంది పోహాని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ సేమ్ టేస్ట్ తినడం ఇష్టం ఉండక చాలా మంది ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. బట్ పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో అలాంటి కొంచెం ఫ్లేవర్ యాడ్ చేస్తే కనుక వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు మైండ్ రిలాక్సేషన్లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా ఇందాక పుదీనా అనుకున్నాం, వెల్లుల్లి రెబ్బలు అండ్ అటుకులు తీసుకొచ్చా. ఏంటి బ్రౌన్ కలర్లో ఉన్నాయి అటుకులు? అవి రాగి అటుకులతో చేస్తున్నాం. ఓ, సో మరింత హెల్దీ అనమాట. సో ఇది బ్రేక్ఫాస్ట్గానే యూస్ చేయొచ్చా, లేకపోతే నైట్ టైం కొంతమంది టిఫిన్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, సో అలా కూడా తీసుకోవచ్చు? నైట్ టైం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు, ఏదైతే మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇందులో కొంచెం పుదీనా, ఓకే, అలాగే కొంచెం కొత్తిమీర కూడా, స్పూన్ వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి కూడా. ఇందులోనే లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో చక్కగా మిక్స్ అయితే పట్టేసుకున్నాం, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇంకా పోపు వేసేసుకుందాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. కొంచెం నూనె. సో చాలా మంది ఇన్స్టెంట్ ఎనర్జీ రావడానికి బంగాళాదుంపలు అండ్ బనానాస్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. అది కాకుండా ఫ్రూట్స్లో ఇంకేది బెటర్ ఆప్షన్ ఇన్స్టెంట్ ఎనర్జీకి? సో ఫ్రూట్స్లో వచ్చేసి మనము పైనాపిల్ లేదా నార్మల్ యాపిల్ కానీ, పపాయ, వాటర్ మిలన్ ఇవి తీసుకుంటే కూడా మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఓకే, సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ మనం కొంచెం మినప్పప్పు, ఆ తర్వాత కొంచెం శనగపప్పు కూడా, సో పల్లీలు, కరివేపాకు కూడా ఇందులోనే వేసి కొంచెం వేగాలి. సో యూజువల్గా ఎవరికైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా, ఇది తినకూడదు ఇది తినాలి అని? సో ఎవరైతే బ్లడ్ థిన్నర్కి సంబంధించిన మెడికేషన్స్లో ఉంటారో, అంటే కొంతమందికి హై డోస్లో ఉంటుంది, సో వాళ్ళు ఈ పేస్ట్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా పుదీనా పుదీనా కొత్తిమీర తీసుకోకూడదు కాబట్టి అందులో వైటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు అదొకటి అవాయిడ్ చేయాలి, రిమైనింగ్ అందరు కూడా తీసుకోవచ్చు. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా వరకు ఎనర్జీ లూజ్ అయిపోతూ ఉంటుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అనుకుంటే వాళ్ళు షుగర్స్ తినకూడదు, అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దు. అలాంటి వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? సో అలాంటి వాళ్ళు వచ్చేసి నార్మల్గా ఏదైనా డార్క్ చాక్లెట్స్ ఎక్కువగా ఉన్నది ప్రిఫర్ చేయాలి. అండ్ దాంతోపాటు స్వీట్ పొటాటో కూడా వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో అది మనకు మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. అండ్ దాంతోపాటు ఇలా రాగి జావ కానీ, లేదంటే జొన్న సంగటి లాంటివి, పోహా, ఇది వాళ్ళకి బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. పోహాలో రాగి పోహా ఇంకా చక్కగా వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. ఓకే, సో చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ ఈ పేస్ట్ వేసేద్దాం. కొన్ని వాటర్ కూడా వేద్దాం.
సో మనకేంటంటే ఆ పచ్చిదనం కూడా పోతుంది పుదీనా అండ్ ఇది అన్నమాట. సో ఇది యూజువల్గా ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఏంటి? సో మనం నార్మల్గా చిన్న కప్ తీసుకోవచ్చు. ఇందులో మనము పేస్ట్ కూడా యాడ్ చేసాము అండ్ అలాగే పోహా వచ్చేసి మనకి ఇన్స్టంట్ ఎనర్జీ, దట్టు రాగి కాబట్టి ఐరన్ ఇంకా కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్లో అయితే 1 కప్ తీసుకోవచ్చు, డిన్నర్లో అయితే 1.5 కప్ తీసుకోవచ్చు. ఓకే. సో జ్యూసెస్ కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందా మనకంటే షుగర్స్ యాడ్ చేయకుండా ఇన్స్టెంట్గా, అంటే ఐస్ షుగర్స్ లేకుండా ఉట్టి జ్యూసెస్లో ఎటువంటి జ్యూసెస్ ప్రిఫర్ చేయాలి, కాంబినేషన్ లేకపోతే? సో ఎక్కువగా మనము కాంబినేషన్ జ్యూసెస్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. అండ్ దాంట్లో పైనాపిల్ జ్యూస్ కానీ యాపిల్ జ్యూస్ కానీ మనకు ఎక్కువగా ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఇందులోనే మనం పోహా కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఉప్పు వేసాము మనము? ఉప్పు ఒకసారి లాస్ట్ వేసేస్తాం. ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాము అండ్ అలాగే ఇందులో కూడా కొంచెం. సో పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాము మరి? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఫ్లేవర్ అయితే చాలా బాగా అరోమేటిక్గా ఉంది, పుదీనా వేసాం కాబట్టి. ఓకే. సో నెక్స్ట్ కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా, పుదీనా అండ్ వెల్లుల్లి రిబ్బలు. పోహాతో ఎలా ఉంటుందో చూడాలి మరి. సో రెడీ అయిపోయినట్టేనా మరి? ఎలా గార్లిక్ పుదీనా పోహా రెడీ అయిపోయింది. సో టేస్టీ గార్లిక్ పుదీనా పోహా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గార్లిక్ పుదీనా పోహాకి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, పచ్చిమిర్చి 3, నూనె 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, కరివేపాకు రెమ్మలు 2, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, రాగి అటుకులు 1 కప్పు. గార్లిక్ పుదీనా పోహా తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, కరివేపాకు వేసి వేగాక అందులో మిక్సీ పట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి మరిగాక రాగి అటుకులు వేసి సరిపడా ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గార్లిక్ పుదీనా పోహా రెడీ.